నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఈ సందర్భంగానే కొండ మీద అసలు ఆహార నాణ్యత ప్రమాణాల పరీక్షలు నిర్వహిస్తున్నారా లేదా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఇలాంటి వేళ లడ్డూ సంగతి కాస్త పక్కన పెడితే మనం రోజూ తినే ఆహార పదార్థాల సంగతి ఏంటి అన్న మాట వినిపిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి తెప్పించుకుని తింటున్న ఫుడ్ ఎంతవరకు సేఫ్? ఇదే అంశంపై నిర్వహించిన పరీక్షల్లో ఫెసై ఏమని తేల్చింది? ఈ అంశాలపైనే ఇవాల్టి ఫోకస్. కల్తీ పేరుకు 2 అక్షరాల పదమైనా దీని ప్రభావం అంతా ఇంతా కాదు. అందులోనూ ఆహార పదార్థాల కల్తీ అంటే ఇక చెప్పేదేముంది. అందుకే ప్రతి ఏటా దేశవ్యాప్తంగా వేలాది మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. కాదేది కల్తీకి అనర్హమన్నట్లుగా చెలరేగిపోతున్నారు అక్రమార్కులు. ధనార్జనే ధ్యేయంగా ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రజల ఆరోగ్యాన్ని సైతం పణంగా పెడుతున్నారు, గుల్ల చేస్తున్నారు. ఇదేదో ఆషామాషిగా చెబుతున్న విషయం కాదు. దేశ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ FSSAI వెల్లడించిన అధికారిక వివరాలే ఈ అంశాన్ని తేల్చి చెప్పాయి. ప్రజా ఆరోగ్యంతో ముడిపడిన కీలకమైన ఆహార నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణలో 2 తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడో దూరంగా నిలిచిపోయాయి. పప్పులు, ఉప్పులు, కారం, కాఫీ పొడి, సుగంధ ద్రవ్యాలు మొదలు చివరకు చిన్నపిల్లలు తాగే పాలల్లోనూ పెద్ద ఎత్తున కల్తీ జరుగుతుంది. ఫలితంగా ప్రతి ఏటా వేలాది మంది ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి. వీరిలో కొందరైతే భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. మరికొందరు ఏకంగా మృత్యువాత పడుతుండడం కలవర పెడుతోంది. పైకి అందంగా కనిపించే హోటళ్ల నుంచి రోడ్ల మీద ఉండే బండ్లల్లో దొరికి చిరుతిళ్ల వరకు ఎన్నింటిలోనో అడుగడుగునా కల్తీ రాజ్యమేలుతోంది. చాలా హోటళ్లు, రెస్టారెంట్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను, మాంసాహారాన్ని వేడి చేసి వడ్డిస్తున్నారు. మంచి సువాసన కోసం రకరకాల సుగంధ ద్రవ్యాలను చల్లుతూ కవర్ చేస్తున్నారు. అదేదీ తెలియని వినియోగదారులు పేరున్న రెస్టారెంట్, హోటళ్ల నుంచి తెప్పించాం కదని లొట్టలేసుకుని మరీ ఆరగించేస్తున్నారు. అనారోగ్యం బారిన పడుతున్నారు. మరి కల్తీకి అడ్డుకట్ట వేసే మార్గం లేదా అంటే ఉంది. ఆహార భద్రత ప్రమాణాల చట్టాన్ని 2006లో తీసుకువచ్చారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకం, వాడకం మొదలైన అంశాలకు సంబంధించి అత్యున్నత ప్రమాణాలను ఇది నిర్దేశిస్తుంది. భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ FSSAI ఈ చట్టం అమలున పర్యవేక్షిస్తోంది. కానీ ఇదంతా క్షేత్రస్థాయిలో జరుగుతున్న కల్తీని అరికట్టడంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే 1,00,000 సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి మార్కెట్లో విక్రయించే ఆహార పదార్థాల తయారీకి FSSAI అనుమతి తప్పనిసరి.
కానీ చాలా ఉత్పత్తులకు ఆ సంస్థ పర్మిషనే ఉండదు. అయినా సరే అలాంటివి మార్కెట్లో యథేచ్ఛగా లభిస్తూ ఉంటాయి. మనము సర్వసాధారణంగా కొనేస్తూ ఉంటాం. కేవలం ఇదే కాదు, వంట నూనెల నియంత్రణకు 1947 చట్టం, నిత్యావసర సరుకుల నియంత్రణకు చట్టం 1955, పాల ఉత్పత్తుల నియంత్రణ చట్టం 1992, ఆహార కల్తీ నిరోధక చట్టం 1954 లాంటివి మరికొన్ని ఉన్నాయి. అయినా సరే వీటి అమలు సరిగ్గా సాగుతుందా లేదా అంటే వాటిని పర్యవేక్షించే నాథుడే లేడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక కల్తీని అరికట్టాల్సిన ప్రభుత్వాలు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏదైనా పెద్ద ఘటన జరిగినప్పుడు తూతూ మంత్రంగా 4-5 రోజులు హడావిడి చేయడం, ఆ తర్వాత సైలెంట్ గా ఉండడం సర్వసాధారణంగా మారిందన్న మాట వినిపిస్తోంది. అందుకే కలుషితమైన నీరు, ఆహారం కారణంగా వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా గుండె, ఊపిరితిత్తులు, నరాలు, ఎముకలు, మూత్రపిండాలు, మెదడు, చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి. ఎక్కడి దాకా ఎందుకు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆహార పదార్థాల కల్తీలో తక్కువేం తినలేదు అన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు ఉన్నాయి. వాటిలో ఎన్ని నాణ్యమైన ఆహార పదార్థాలను వినియోగదారులకు అందిస్తున్నాయి అంటే చాలా తక్కువనే చెప్పాలి. ఇవన్నీ కేవలం ఆరోపణలు, విమర్శలు మాత్రమే కాదు, పచ్చి నిజాలు. ఇటీవలే హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు నిర్వహించారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కుళ్ళి పాడైపోయిన చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, దుర్గంధం వెదజల్లే నూనెలు ఇలా చెబుతూ పోతే 1-2 కాదు, ఎన్నో బయటపడ్డాయి. ఒక్కసారి వాటిని చూసిన వాళ్ళెవరైనా సరే మళ్ళీ హోటళ్లు, రెస్టారెంట్లో తినాలి అంటే 1కి 10 సార్లు ఆలోచిస్తారని చెప్పాలి. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా అక్రమార్కులు రెచ్చిపోతున్న రోజులివి. అడ్డు అదుపు లేకుండా తమ దందా సాగిస్తున్న సమయం ఇది. మరి ఇలాంటి వేళ ఆహార నాణ్యత పరీక్షల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉన్నాయి? 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదే ఇప్పుడు ప్రధానమైన అంశంగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండే. నిజమే, ఆహార నాణ్యత పరీక్షల విషయంలో 2 తెలుగు రాష్ట్రాలు అట్టడుగు స్థాయిలో ఉన్నాయి. 2023-24 సంవత్సరానికి సంబంధించి నిర్దేశించిన మార్గదర్శకాల్లో పలు అంశాల్లో తెలంగాణ, ఏపీ వెనుకబడి ఉన్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన భారతదేశ ఆహార భద్రత ప్రమాణాల సంస్థ FSSAI వెల్లడించింది. ఆహార పదార్థాల నాణ్యత పరీక్షలకు సంబంధించి వివిధ అంశాలను పరిశీలించి మార్కులు కేటాయిస్తుంది కేంద్ర మాధ్యమంలో పనిచేసే FSSAI. వీటి ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయిస్తారు. ప్రతి ఏటా 100 మార్కులకు ఏ రాష్ట్రానికి ఎన్ని వచ్చాయన్న దాని ఆధారంగా అక్కడ ఆహార పదార్థాల కల్తీ ఏ స్థాయిలో జరుగుతోందన్న విషయం అర్థం చేసుకోవచ్చు.
2023-24 సంవత్సరానికి సంబంధించి కేటాయించిన ర్యాంకులను ఓసారి పరిశీలిస్తే ఆహార నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణలో కేరళ అగ్రస్థానంలో నిలిచింది. 100కు 73.75 మార్కులతో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. రెండో స్థానాన్ని తమిళనాడు దక్కించుకుంది. 100కు 67 మార్కులతో సెకండ్ ప్లేస్లో నిలిచింది. 3-4 స్థానాల్లో జమ్మూ కాశ్మీర్, గుజరాత్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ర్యాంకుల్ని ఓసారి పరిశీలిస్తే తెలంగాణకు ఈ జాబితాలో 23వ స్థానం దక్కింది. ఆంధ్రప్రదేశ్ ఏకంగా 28వ స్థానంలో నిలిచింది. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆహార నాణ్యత పరీక్షలు, ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నమాట. ఇతర రాష్ట్రాల సంగతి కాస్త పక్కన పెడితే ఆహార నాణ్యత ప్రమాణాలకు సంబంధించి మానవ వనరుల అంశాల్లో నిర్దేశించిన ప్రమాణాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెనుకబడ్డాయంటే చాలా కారణాలే ఉన్నాయి. జనాభాకు తగిన స్థాయిలో ఆహార నాణ్యత తనిఖీ ఉద్యోగులు, సిబ్బంది లేకపోవడం, రాష్ట్ర స్థాయిలో సలహా కమిటీ ఏర్పాటు, సమావేశాల నిర్వహణకు సంబంధించిన ప్రమాణాల్లో సగం కంటే తక్కువ ఉన్నట్లు రిపోర్టు పేర్కొంది. ఫుడ్ లైసెన్స్ల జారీకి స్పెషల్ డ్రైవ్లు తెలంగాణ, ఏపీలో చాలా తక్కువగా జరుగుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇక క్యాంపుల నిర్వహణ, కొత్త రిజిస్ట్రేషన్లు, నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించడం, వినియోగదారుల నుంచి ఫిర్యాదులు తీసుకోవడం, సహాయ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాల్లోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బాగా వెనుకబడి ఉన్నాయనే చెప్పాలి. మరి ఆహార నాణ్యత పరీక్షల్లో కేరళ మొదటి స్థానంలో ఎలా నిలిచింది అనే ప్రశ్న వినిపిస్తోంది. అంటే దాని వెనుక చాలా పెద్ద కృషి ఉంది. కేరళ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆహార పదార్థాల తయారీ సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్ల విషయంలో తగినంత జాగ్రత్తగా ఉంటూ వచ్చింది. ప్రతి ఒక్కరూ లైసెన్సులు తీసుకునేలా ప్రోత్సహించారు అక్కడి పాలకులు. ఇందుకోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించారు. నిబంధనలను అధికారులు పక్కగా ఫాలో కావడంతో వ్యాపారులు చొరవ చూపించారు. ఫలితంగా కొత్తగా ఆహార విక్రయ కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లు పెట్టేవాళ్లు ఖచ్చితంగా లైసెన్సులు తీసుకునేందుకు ముందుకు వచ్చారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించుకున్న తనిఖీల్లో 100% పూర్తి చేశారు. ఆహార నాణ్యత పరీక్షలు నిర్వహించేందుకు ఎప్పటికప్పుడు టెస్టులు నిర్వహించడంతో పాటు ప్రయోగశాలలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహారం అందించాలి అన్న నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది కేరళ ప్రభుత్వం. ఎప్పటికప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆహార నాణ్యత పరీక్షలు నిర్వహించేందుకు ఉద్యోగుల కోసమైన శిక్షణ అందేలా చూశారు అక్కడి పాలకులు. ప్రజల ముంగిట్లోనే నాణ్యత పరీక్షలు నిర్వహించే మొబైల్ వాహనాలను ప్రతి జిల్లాలో అందుబాటులో ఉంచారు. తద్వారా ఏమాత్రం నిర్లక్ష్యానికి చోటు లేకుండా ఆహార నాణ్యత పరీక్షలు చేయడంతో కేరళలో కల్తీకి దాదాపుగా చెక్ పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కల్తీ, ఎందులో చూసినా కల్తీ అన్నట్లుగా ఉంది పరిస్థితి. మరి ఇలాంటి వేళ స్వచ్ఛమైంది ఏది, కల్తీ ఏది అని గుర్తించేందుకు ఏం చేయాలి, ఎలాంటి పరీక్షలు నిర్వహించాలి చూద్దాం. కారంలో రంపపు పొట్టు, పంచదారలో బొంబాయి రవ్వ, పచ్చిగా ఉన్న యాపిల్స్ మంచి కలర్లో కనిపించేందుకు ఇంజెక్షన్స్, మంచి నూనెలో జంతువుల నూనెలు, ఇలా ఆహార పదార్థాల కల్తీ గురించి ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది.
రాష్ట్రాలే కాదు, దేశ సుస్థిరాభివృద్ధిలో ప్రజారోగ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పౌష్టికాహార లభ్యత, వైద్య రంగంలో మౌలిక వసతులు, ఆహార భద్రత వంటి వాటితో ప్రజారోగ్యానికి ఎంతో భరోసా లభిస్తుంది. అందుకే ప్రజాశ్రేయస్ కోసం నాణ్యమైన ఆహార పదార్థాల లభ్యత చాలా అవసరం. కానీ నాణ్యమైన ఆహారం అందుబాటులో లేకపోవడంతో మానవ వనరులకు అంటే ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 4.5 లక్షల మంది వరకు మరణిస్తున్నారని అంచనా. ప్రతి 10 మందిలో ఒకరు అనారోగ్యం పాలవుతున్నారు. పేద, స్వల్ప ఆదాయం ఉన్న దేశాల్లో సురక్షితం కాని ఆహారం వల్ల ఉత్పాదక రంగంలో వైద్య ఖర్చుల రూపంలో ప్రజలు ప్రతి ఏటా $11,000 కోట్ల మేరకు నష్టపోతున్నట్లుగా లెక్కలు వేస్తున్నారు. ప్రత్యేకించి పిల్లల విషయానికి వస్తే 1.5 లక్షల మంది పిల్లలు ఈ కలుషిత ఆహారం బారిన పడి మృతి చెందుతున్నారంటే పరిస్థితి తీవ్రతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కలుషిత ఆహారం వల్ల కలిగే వ్యాధులతో ఆరోగ్య సంరక్షణ, దేశ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. పర్యాటకం, వాణిజ్య రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. సురక్షిత ఆహారం ప్రాధాన్యం తెలిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి, ఆహార వ్యవసాయ సంస్థ సంయుక్తంగా ఏటా జూన్ 7వ తేదీన ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగానే ప్రజలకు ఎంతో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకించి ఈ ఏడాది సురక్షిత ఆహారం, మెరుగైన ఆరోగ్యం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా లక్షలాదిగా ప్రజలు ప్రాణాలు తీస్తున్న కల్తీ చిన్న వ్యవహారం కాదు. వివిధ రకాల ఆహార పదార్థాలను కల్తీ చేయడం, పాడైపోయినా, సమయం దాటిపోయినా వినియోగించడం వల్ల ఆ పదార్థాలు తిన్న ప్రజలు సుమారు 200 రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా శిశువులు, చిన్నపిల్లలు, వృద్ధుల్లో ఈ రకమైన రోగాల ముప్పు ఎక్కువ. కల్తీ ఇంత ప్రమాదకరమైందని తెలిసినా హోటళ్లు, రెస్టారెంట్ల వాళ్ళు ఏమాత్రం లక్ష్య పెట్టడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారని చెప్పాలి. మరి కల్తీని కనిపెట్టేందుకు ఏం చేయాలి? ఏది అసలు, ఏది నకిలీ అన్నది తెలియాలంటే ఏం చేయాలి అంటే అందుకు ఎన్నో చిట్కాలు ఉన్నాయి. ఉదాహరణకు కారంలో కల్తీని గుర్తించాలంటే 1 గ్లాసు నీటిలో 1 టీ స్పూన్ కారం పొడిని కలపాలి. కాసేపు అయ్యాక నీటి అడుగు భాగంలో ఉన్న కారం పొడిని కొద్దిగా అరచేతిలోకి తీసుకుని వేలితో రుద్దాలి. అప్పుడు గట్టిగా అనిపిస్తే ఇటుక పొడి లేదంటే ఇసుక కలిపినట్లు లెక్క. అలా కాకుండా సబ్బులా మృదువుగా అనిపిస్తే సోప్ స్టోన్ పౌడర్ కలిపారని అర్థం చేసుకోవాలి. వివిధ రకాల వంటల్లో వాడే పచ్చి బఠానీలు మంచివేనా కాదా అన్నది తెలియాలంటే 1 గ్లాసులో పచ్చి బఠానీలు తీసుకుని నీళ్లు పోసి అరగంట పాటు పక్కన పెట్టాలి. అప్పుడు నీళ్లు ఆకుపచ్చ రంగులోకి మారితే కృత్రిమ రంగులు మిక్స్ చేశారని అర్థం, లేదంటే అవి స్వచ్ఛమైనవని లెక్క. ఇలా ప్రతి ఆహార పదార్థాన్ని గుర్తించేందుకు మన ఇంట్లోనే కొన్ని పరీక్షలు నిర్వహించవచ్చు. కొన్ని నెలల క్రితమే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లను అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో ఆహార నాణ్యతా పరీక్షలు చేయవచ్చు.
మీకు ఏ పదార్థం పైనైనా సందేహం వస్తే సంబంధిత అధికారులను సంప్రదిస్తే వెంటనే వాళ్ళు ల్యాబ్ వాహనాన్ని మీ వద్దకు పంపుతారు. అక్కడికక్కడే పరీక్ష చేసి కల్తీ ఉన్నది లేనిది నిర్ధారిస్తారు. కేవలం ఇవే కాదు, తెలంగాణ, ఏపీల్లో ఆహార నాణ్యతా పరీక్షలు తరచుగా నిర్వహించాలి. ఇందుకోసం అవసరమైన సిబ్బందిని ఎక్కువగా నియమించుకోవాలి. కొత్తగా వ్యాపారాలు చేసేవాళ్లు ఫుడ్ లైసెన్సులు తీసుకునేలా ప్రోత్సహించాలి. నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడవద్దు. ఈ విషయంలో ఎలాంటి ప్రలోభాలకు, అవకతవకలకు పాల్పడకుండా ఉండాలి. అప్పుడే కల్తీని అరికట్టే అవకాశాలుంటాయి. లేదంటే పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా పరిస్థితి చూస్తుంటే తినే తిండి కల్తీ, తాగే నీళ్లు కల్తీ, చివరకు పీల్చే గాలి కూడా కల్తీ అయ్యే రోజులు మున్ముందు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఇలా రాకూడదంటే మనం చైతన్యవంతం అవ్వాలి. ప్రతి వస్తువును కొనే ముందు, తినే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. అప్పుడే కొంతలో కొంతైనా పరిస్థితి మారుతుంది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.